హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. మనకు ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది. ఈయన మన కొరియర్ నుండి ఏదో పొడుగు బాక్సులు 4 ఉన్నాయి రా అని చెప్పిండు. ఇక ఆడికి పోతున్నాను. ఆడికి పోయి చూద్దాం యాక్చువల్లీ మెట్రోలో ఏముందో. ఇవాళ వీడియో అయితే ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది మన లోడు బండి లోపట్న వచ్చేసి మనకి 36 కిలోమీటర్ వచ్చింది డ్రాప్ పాయింట్. అటు రషీద్ గూడ సైడ్ మన మానసపల్లి రోడ్ వస్తుంది కదా, శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం ఆ ఏరియా అన్నట్టు. నేను ఆల్రెడీ ఇది వరకు వచ్చేసిన. దీన్ని ఏమంటారు, ఇది ఏరియా అంటారు అబ్బా, నోటికి వస్తలేదు. ఏం ఏరియా అంటారేమో. ఇప్పుడే అది క్రాస్ చేసేసిన. ఏమంటారు, శంషాబాద్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అది అయిపోయింది అన్నట్టు ఎందుకల్లే. చలో మళ్ళా పోదాము. నేను ఆల్మోస్ట్ వచ్చేసినాను లొకేషన్కి రాలేదు, ఇంకా చాలా దూరం ఉంది లొకేషన్. మ్యాప్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసినామా, 13 కిలోమీటర్స్ ఉన్నది ఇంకా ఇక్కడ నుండి మనకి డ్రాప్ పాయింట్. ఇది ప్రైవేట్కి ఇంతకుముందు ఒకసారి పోయినుండే ఆన్లైన్లో, వాళ్ళే పిలిచిర్రు అన్నట్టు. ఇక ఆన్లైన్ కస్టమర్ మీకు తెలిసిందే కదా, ఆన్లైన్ రేట్ చూసి ఇస్తాడు. టాటా ఎస్కి ఏం రేట్ వస్తుందో అది చూసి ఇస్తారు అన్నట్టు. నేను కూడా చెక్ చేసినాను, 1150 రూపీస్ వచ్చింది. ఇక సరే అని చెప్పి ఏమంటారు తీసేసుకున్నాను. ఏమైనా డైమండ్ పాయింట్ నుంచి ఉండే పికప్. చలో వెళ్దాం, నడవండి ఇక డ్రాప్ పాయింట్కి. అక్కడ నుంచే చూసుకోవాలన్నట్టు. అక్కడ నుంచి ఇక మామూలుగా అయితే లాస్ట్ టైం కూడా ఒకసారి వస్తే ఆడ నుంచి కూడా పడ్డది బుకింగ్. అందుకని అదే ఎక్స్పెక్ట్ చేసినాను, బుకింగ్స్ వస్తాయి అక్కడ నుంచి అని. చలో మళ్ళీ ఎప్పుడైతే డ్రాప్ పాయింట్కి వెళ్దాం, నడవండి. ఓఆర్ఆర్ వరకు అయితే వచ్చేసిన. ఇది ఎక్కుతేనేమో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాము. ఆ ముందట ఓఆర్ఆర్ ఉంది కదా, అక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. మానసపల్లి రోడ్ వస్తుంది, అది ఓఆర్ఆర్. ఎటు లాస్ట్ టైం అక్కడ నుంచి ఈడికి వచ్చిన తర్వాత మనకి బుకింగ్ వచ్చింది అన్నట్టు. దగ్గర శంషాబాద్ వరకు వచ్చినుండే. ఈ నుంచి 4.5 కిలోమీటర్ ఉన్నది. అంటే మనం డెలివరీ పాయింట్ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్ ఎంటీ ఇటు వచ్చేయాలన్నట్టు ఈ శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే శంషాబాద్ దగ్గర నుంచి అయితే బుకింగ్స్ ఉంటాయి. అది కొంచెం వెయిట్ చేస్తే దొరికిపోతాయి బుకింగ్స్. చలో వెళ్దాం, నడవండి పాయింట్కి. ఇది మన మహీంద్రా వేర్ హౌస్. అందులోనే delivery.com డెలివరీ అదేదో ఉంటుంది సంథింగ్. 2-3 కలిసి ఉన్నాయి అక్కడ. మనం వచ్చేసినాము లొకేషన్కి. ముందట రైట్ సైడ్లో ఉన్నది వేర్ హౌస్. ఇక్కడ కొంచెం లొకేషన్ మంచిగా అనిపిస్తుంది కానీ ముందే షూట్ చేస్తున్నాను అన్నట్టు. టెంపరేచర్ మొత్తం డౌన్ చేసేసి ఇటు అటు చెట్లు పెట్టి. ఇదే వేర్ హౌస్. కనిపిస్తుందా, డెలివరీ లిమిటెడ్ అని ఉన్నది. అటువైపు నుంచి మహీంద్రా కూడా ఉంటుంది ఇంట్లోనే. చలో అన్లోడ్ చేయించేసుకొని వెళ్ళిపోదాం. జిల్లానే అన్లోడ్ అయ్యేది. మన వెహికల్ అయితే అన్లోడ్ అయిపోయింది. పేమెంట్ కోసం ఆగినాను. ఇక అక్కడనే కాల్ చేసారు, వాళ్ళే కాల్ చేసేసారు. 4 బాక్సులు ఉండే. పేమెంట్ తీసుకొని ఇక నుంచి స్టార్ట్ అయిపోదాం. బయటికి పోయి మళ్ళీ ఆన్ చేసేసుకుందాం. ఇక ఆన్లైన్ చేయాల్సిందే ఈ నుంచి. చాలా పేమెంట్ తీసుకొని బయటికి పోయి మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ షూట్ చేస్తాం. పేమెంట్ వేసేసిండు, 1200 వేసిండు మనకి పేమెంట్. ఇప్పుడైతే ఏమంటారు పోతున్నాను బయటికి. కొంచెం బయటికి పోవాల్సిందే, 4-5 కిలోమీటర్లు. అప్పుడే ఇక్కడ వేరే హౌస్లు ఉన్నాయి కానీ
డౌట్ ఇక్కడ బుకింగ్స్ వస్తాయా రావా అని. పక్కకి ఆగి చూద్దాం. కొంచెం ఏరియా అయితే మంచిగానే ఉన్నది. ఏరియా అయితే ఇట్లా ఉన్నది, నీడ మంచిగానే ఉన్నది. కానీ ఇక వేరే హౌస్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి బుకింగ్స్ వస్తాయని కష్టం. ఇంకో 4-5 కిలోమీటర్లు అయితే మనం ఆడికి వెళ్ళిపోతాం, శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గరికి. అక్కడైతే కన్ఫామ్గా వస్తాయి ఏదో ఒక బుకింగ్. అటు రాళ్ళగూడ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఏదో ఒకటి. మన శంషాబాద్ లోపల అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, లాజిస్టిక్ హబ్. అందులో నుంచి ఏమైనా వస్తాయి అక్కడ నుంచి. ఇక సీదా వెళ్ళిపోతా. ఆడికి పోయినాక మళ్ళీ షూట్ చేస్తా. ఎక్కడ మన శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర పోయినాక. చాలా పోదాం, నడవండి. మనకి బుకింగ్ వచ్చింది 3:20 అవుతుంది టైము. పోయి అటు ఓఆర్ఆర్ దగ్గర వెయిట్ చేస్తుంటే మళ్ళీ పికప్ ఎక్కడికైనా వచ్చిందంటే ఇంతకుముందు ఏడైతే డ్రాప్ చేసినో అదే ఏరియాకి, అంటే 5 కిలోమీటర్ 4.6 కిలోమీటర్ బయటికి పోయి వెయిట్ చేస్తే మళ్ళీ సేమ్ అదే డిస్టెన్స్ నుంచి పికప్ వచ్చింది ఇదే ఏరియాకి. మళ్ళీ రషీద్ గూడనే కదా, అక్కడ సైడ్ వచ్చింది మళ్ళీ పికప్. ఇక మళ్ళీ పోతున్నా అటే. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను పికప్ తీసుకోలేదు ఎప్పుడు. ఇక్కడ నుంచి బుకింగ్లు రావేమో అనుకొని మళ్ళీ ఓఆర్ఆర్ దగ్గర పోయి వెయిట్ చేసిన అన్నట్టు. కానీ ఇక్కడ లోపల నుంచి వస్తుంది మళ్ళీ పికప్. చలో, పేమెంట్ కూడా అది ఆన్లైన్ పేమెంటే. చలో పోయి లోడ్ చేసుకుందాం. మెట్రోలో ఏముందో అని అడగలేదు, డైరెక్ట్ పోతున్నా. ఇక వేర్ హౌస్ నుంచి వచ్చింది, ఏదో ప్రియా వేర్ హౌస్ అనుకుంటా, అక్కడి నుంచి వచ్చేది. కాటన్ బాక్సెస్ అవి ఉంటుండొచ్చు. చలో పోయి తెలుసుకుందాం ఏముందో. నేను వచ్చేసినాను పికప్ పాయింట్కి. ఇక్కడ మొత్తం కమర్షియల్ అన్ని వేర్ హౌస్లే ఉన్నాయి. ఇక్కడనే ఆగేది ఉండే, బుకింగ్ వచ్చేస్తూ ఉండే. ఈ లెఫ్ట్ చూపిస్తున్నది మనకి. అందులో నుంచి ఉన్నది పికప్. చలో లోడ్ చేసేసుకుందాం. ఈ మెట్రోలో ఉందా మన లోడ్. చలో పోదాం, నడవండి. 37 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇప్పుడే లోడ్ తీసుకొని బయటికి వెళ్తున్నా. ఆడ పికప్ పాయింట్ దగ్గర మన సబ్స్క్రైబర్ అన్న కూడా కలిసిండు, సతీష్ అన్న. నేను అన్నతోటి మీటింగ్ పెట్టుట్లా, ఇక మాట్లాడుట్లా ఎంత బిజీ అయిపోయినానంటే సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. సారీ సతీష్ అన్న, లేకపోతే సతీష్ అన్న చూపెడదాం అనుకున్నా మీ అందరికీ. ఆడ కలిసిండు కదా అన్న, బొలేరో నడిపిస్తాడు. చాలా ఎక్స్పీరియన్స్, నాలెడ్జబుల్ పర్సన్. వీడియో షూట్ చేసి మీతో కూడా మాట్లాడిపిద్దాం అనుకున్నా, కానీ నేను ఆయనతో మాట్లాడట్లే. ఎంత బిజీ అయిపోయినా అంటే అన్న అంత మంచిగా మాట్లాడుతున్నాడు, షూట్ చేయటమే మర్చిపోయినా. చలో ఈ నుంచి అయితే పోదాం మనము. ఎట్లా అంటే ఇది మన అటు మన బిహెచ్ఎల్ ఉంది కదా, దానికి కొంచెం ముందు తెల్లాపూర్ సైడు, అటు సైడ్ ఉన్నది ఆ డ్రాప్ పాయింట్. 37 కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడ నుండి. చలో వెళ్దాం, నడవండి. వయా రాజేందర్ నగర్ పోతున్నాను. ప్రస్తుతానికి రాజేందర్ నగర్లోనే ఉన్నాను. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉండదు అన్నట్టు. ఫైనలీ వచ్చేసిన డ్రాప్ లొకేషన్కి. చూస్తున్నారా, ముందటి నుంచి రైట్. మేబీ ఆ అపార్ట్మెంట్ ఉంది కదా, అది అనుకుంటా. ఇదే అపార్ట్మెంట్, ఇలానే. చలో అన్లోడింగ్ చేసి వెళ్ళిపోదాం ఇటు నుంచి. మన మెట్రో ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్.
ఈ ట్రిప్ అయితే అయిపోయింది. మనకి 1064 అయితే 861 మనకు వచ్చింది. కమిషన్ ఎంత కట్ అయిందంటే 202 రూపీస్ కమిషన్ కట్ అయింది. ప్రస్తుతానికి ఇన్నే ఉన్నా. ఇక వెనకాల ఉన్నది ఒక్క నిమిషం, వెనకాల ఉన్న అపార్ట్మెంట్లోనే అన్లోడ్ చేసినాను. ఇక కొంచెం 2 కిలోమీటర్లు అట్లా కొంచెం బయటికి పోయి ఆడ ఆగుదాము. బుకింగ్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఇక టైం ప్రస్తుతానికి 5:40 అవుతుంది. నెక్స్ట్ బుకింగ్ ఎప్పటికి వస్తుంది చూద్దాం. ఇవాళ వీడియో అయితే ఈయన్నే ఎండ్ చేస్తున్నా. మన ఉస్మాన్ నగర్లో ఈయన్నే లాస్ట్ బుకింగ్ వచ్చినా కదా, ఇక మళ్ళీ బుకింగ్ రాలే. టైం 8 కావస్తున్నది. ఏమంటారు, ఇక ఈయన్నే కూర్చున్నాను, ఏం బుకింగ్స్ వస్తలేవు. ఇక ఈ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇక ఇవాళ వీడియో అయితే వీడికే క్లోజ్ చేస్తున్నా. ఇవాళ మన అర్నింగ్ వచ్చేసి ఎంత 2061 రూపాయి అయింది. అది 1200 ఏమో పర్సనల్ బుకింగ్ తీసుకొచ్చిన కదా అది. ఇంట్లో ఏమో 861 రూపాయి ఇంట్లో వచ్చింది. ఇక అంతే, ఇవి 2 కొట్టిన ఇవాళ. ఇక ఈ నుంచి ఎంటీ పోవాలి. ఎంత దగ్గర 30 చిల్లర కిలోమీటర్లు ఉన్నది ఎంటీ పోవడు. 8 అయిపోయింది. ఇక నాకు తెలిసి ఇక బుకింగ్ రాదు, ఏం రాదు. ఇక ఇంటికి పోవడే బెస్ట్. పోయి వండుకుంటాను. రేపు మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, మళ్ళీ బాయ్.